అందరూ సోయి లేకుండా అనుకున్నారు. లడ్డెత్తుకపోదాం అనుకున్నా, పానకంలో పుడకలేక ఎద వచ్చిండు. 2-3 లేచిర్రు. ఇంక గమ్మునున్నా. 100 రోజులు బైక్ ట్యాక్సీలో సంపాదించిన పైసలతో యూట్యూబ్ లో సినిమా తీస్తా. ఈ రోజు డే 15. ఫస్ట్ రైడే చాలా లాంగ్ రైడ్ పడ్డది. ఇంకా నేను పిక్ చేసుకొని పోతా ఉంటే అక్కడ ఒక చిన్న పిల్లతో పైసలు అడిగి పిచ్చుకుంటారు వాళ్ళ నాన్న దూరంగా నుంచొని. వాడిని పట్టుకొని కొట్టాలనిపించింది స్కూల్కి వెళ్ళే పిల్లతో ఇట్లా చేపిస్తే. ఎంబడే నాకు ఒక పార్సల్ పడ్డది. పిక్ చేసుకొని పోతే పెద్ద సంచి తీసుకొని నా ముఖానికి కొట్టి ఇంకా ముంగడ పెట్టుకొని పోతా ఉన్నా. డ్రాప్ లొకేషన్ దగ్గర చాలా రూడ్ గా వాడు 2nd ఫ్లోర్ కి రమ్మని చెప్పిండు. ర్యాపిడో రా నాయన, డోర్ డెలివరీ ఉండదని చెప్పేసి నేను వాడిని కిందికి రమ్మని చెప్పిన. ఈ రోజు ఏందో నాకు బ్యాక్ టు బ్యాక్ అన్ని పార్సల్సే పడుతున్నాయి. ఒక్క రైడ్ సరిగ్గా లేదు. ఈ రోజు మొత్తం పార్సల్సే ఉన్నాయి కాబట్టి ఎవరితో ఇంటరాక్ట్ కాలేను. నాకు ఎక్కువ కంటెంట్ కూడా రాలేదు ఈ రోజు. మొత్తానికి అయితే 2nd ప్యాసింజర్ నా బండి ఎక్కించుకొని పోతా ఉంటే గల్లీలోనే అబ్జర్వ్ చేసింది, ఒక గల్లీకి 2-3 వినాయకులు ఎందుకు. ఒక ఏరియా వాళ్ళందరూ కలిపి ఒకే వినాయకుడిని గ్రాండ్ గా కూర్చోబెట్టి ఈవినింగ్స్ గేమ్స్, మ్యూజిక్, పూజలు చేసుకుంటే ఎంత బాగుంటది. మేమైతే మా ఏరియా మొత్తానికి ఒకటే వినాయకుడు పెట్టినాం. ఇంకా రైడ్స్ ఏం పడతలేవు. అట్లనే ఈవినింగ్ అయిపోయింది. ఇంకా ఇంటికి వెళ్ళిపోదామని స్టార్ట్ అయిపోయినా. ఇవి నా ఎర్నింగ్స్.